హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఫ్లైఓవర్ మన ఇండియాలోనే రెండవ పొడవైన ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలోనే మొదటి పొడవైన ఫ్లైఓవర్. దీనికి నాతం ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. దీని మొత్తం పొడవు 7.3 కిలోమీటర్లు. ఈ ఫ్లైఓవర్ మదురై పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది. నాతం నుంచి మదురై రహదారిలో ఉమాచికులం అనే ఏరియాలో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ని 2018 సంవత్సరంలో 550 కోట్ల బడ్జెట్తో 2 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కానీ కరోనా వలన పనులు నిలిపివేయడం జరిగింది. ఆఫ్టర్ కరోనా తర్వాత పనులు ప్రారంభించి చివరికి 2023లో పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయ్యే సమయానికి 550 కోట్ల బడ్జెట్ కాస్త 613 కోట్ల బడ్జెట్కు చేరుకుంది. 2023 ఏప్రిల్ 6న ట్రయల్ రన్ చేశారు ఈ ఫ్లైఓవర్ మీద. ట్రయల్ రన్ అంటే కొన్ని వెహికల్స్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని వెహికల్స్ని అలో చేస్తారు, హెవీ వెహికల్స్ని. ఎందుకంటే ఫ్లైఓవర్ యొక్క కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఏప్రిల్ 8 అంటే ట్రయల్ రన్ అయిపోయాక 2 రోజులకి ఏప్రిల్ 8, 2023న మన ప్రధాని గారైన మోడీ గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫ్లైఓవర్ని ఓపెన్ చేశారు. ఈ ఫ్లైఓవర్ NH 785 మీద నిర్మించబడింది. మదురైకి చేరుకునే సమయాన్ని 30 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గించింది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం వలన. మదురై ప్రజలు ట్రాఫిక్ సమస్యలను అయితే అధిగమించడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.